దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఈ విషయానికి వస్తే ఇది ఒక సీరియస్ క్వశ్చన్. ఓపెన్గా మీరు చెప్పాల్సిందే, తప్పదు. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, వేరే వ్యాపారం తెలియదు, వేరే వ్యాపకం తెలియదు. సినిమా తీయడానికే ఇక్కడికి వచ్చారు, సినిమాతోనే ప్రయాణించారు. అలాంటి నాగేశ్వర రెడ్డి గారికి చిరంజీవి గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, ఈవెన్ బాలకృష్ణ గారితో కూడా అనుకుంటాను, వీళ్ళందరితో సినిమా చేసే ఛాన్సు అప్పుడో ఎప్పుడో ఏదో ఒక రూపంలో మీ తలుపు తట్టింది. అవును. కానీ ఎవరితో మీరు సినిమా తీయలేదు. ఇది మీ తప్ప, ఎవరు తప్పు ఇది? ఖచ్చితంగా నా తప్పే. నేను ఇందాక చెప్పాను కదా, ఎవడు మనల్ని మనమే తప్పు చేస్తాం. మేబీ ఆ టైంలో నేను సరిగ్గా కథలు ఆ హీరోలకి తగ్గ కథలు చేసుకోలేకపోవడం వల్ల, సార్ కథలు కన్విన్స్ చేయలేకపోవడం వల్ల, రవితేజ రవితేజ, రామ్, గోపిచంద్, ఆల్మోస్ట్ టాప్ స్టార్ హీరోస్ అందరు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా కథ చెప్పాను. సార్ ఒక మహేష్ బాబు తప్ప ఆల్మోస్ట్ అందరినీ విన్నారు. అందరి హీరోలు ఒకసారి ఏంటి ఏముంది ఆ కుర్రోడి దగ్గర, బట్ జరగలేదు. మేబీ నా తప్పే. ఎవరు చెప్పాను కదా, మనల్ని మన కథలు మన అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకోవడం అన్నదే మన టాలెంట్. పట్టుకోలేకపోయాను ఆ టైంలో. రీజన్స్ నాకు తెలియదు. నేను అనుకుంటుంటాను ఎందువల్ల అంటే తప్పులు జరిగాయి. నాగార్జున గారి విషయంలో ఒక తప్పు జరిగింది, స్వయంకృతం, బ్లండర్ మిస్టేక్. అది షేర్ చేసుకోగలరా? అంటే ఆ టైంలో నాగార్జున గారు ఒక పిచ్చితనం. నేను ఇప్పుడు దేనికైనా రెడీ టైంలో, దేనికైనా రెడీ సీమటపాకాయ తర్వాత, సీమటపాకాయ అవ్వగానే సినిమా చేయాలి, నరేష్తోనే చేయాలి. చెప్పాను కదా ఇందాట చందు గారితో. ఆ సినిమా క్యాన్సిల్ అయింది సార్. కారణాలు ఏమైనా కానీ క్యాన్సిల్ అయింది. నేను చాలా అసలు రగిలిపోతున్నాను. అసలు ఏంటి, నాకు నరేష్ డేట్లు కూడా 2 హిట్లు ఇచ్చాను, పైగా నేను ప్రెజర్స్లో ఉన్నప్పుడు సార్, డేట్లు ఇవ్వడా అని చిన్న కోపంగా, ఫైనాన్షియల్ ప్రెజర్స్ అవి తర్వాత మాట్లాడదు. అది హిట్ కొట్టి చూపించాలి అని ఒక మామూలు మనిషికి ఉండే ఒక పంతం ఉంటుంది, అలాంటిది వచ్చి మంచి కసిగా కోపంగా ఉన్నాను నేను. సార్ ఆ టైంలో కరెక్ట్గా కోన వెంకట గారు ఫోన్ చేసి ఇలాగా మోహన్ బాబు గారు ఒకసారి కలవాలంటున్నాను, నేను వస్తావా, ముందు ఒక సీడీ ఉంది చూస్తావా అంటే చూశాను. అది నేను ఆల్రెడీ ఒక 7 సంవత్సరాల క్రితం సీమశాస్త్రి అవ్వగానే చూసిన సీడీ. అది చూసి సీమశాస్త్రి కైండ్ ఆఫ్ కథ కదా అని పక్కన పెట్టేశాను. 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే సీడీ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు నేను విష్ణుబాబు కోసం ఇది సీడీ చూడు అంటే, నాకు అప్పుడు విష్ణుబాబుని కథలో వేసుకున్నప్పుడు ఇది కొత్తది అనిపించింది. సార్ దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ కొత్త చేయొచ్చు అని నేను ఫీల్ అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నరేష్ సినిమా క్యాన్సిల్ అయింది, ఆ డెస్పరేట్గా ఉన్నాను అనమాట. సినిమా హిట్ కొట్టాలి, ఎవరు దొరుకుతారు మనకి ఇప్పుడు అని. మోహన్ బాబు గారు అబ్బాయి విష్ణు, సరే పొద్దుటే వెళ్ళాం, సిడీ చూసాను రాత్రే, పొద్దుటే వెళ్ళాము, మోహన్ బాబు గారిని కలిశాను, ఇలా సినిమా చేయాలన్నారు, విష్ణుని పిలిచారు, పరిచయం చేశారు, అయిపోయింది. సినిమా కథని చేయగలమంటే చేస్తానండి అన్నాను, అయిపోయింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు, అయిపోయింది. బయటకు వచ్చాను. ఒక్క రోజు తర్వాత ఆయన ఎవరు కాదు, నాగార్జున గారితో సినిమా చేస్తారు కదా ఆయన, రెడ్డి గారు, శివనాగేశ్వర రెడ్డి కాదు చనిపోయారు. అవును. ఆయన ఫోన్ చేశారు, వారు శివనాగేశ్వర రెడ్డి అనుకుంటారు, కాదు కామాక్షి మూవీ. ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి సినిమా చేయాలమ్మాయిలాగా నాగార్జున గారు కలుస్తా అన్నారు, ఒకసారి వెళ్ళగలవా అన్నారు. అనగానే వెళ్తాను సార్ అన్న. నేను మోహన్ బాబు గారితో అడ్వాన్స్ తీసుకున్నాం కదా, సరే మనం ఏమనుకుంటాం దాని తర్వాత అనుకుంటాం కదా. అనుకుంటే ఫిల్మ్ సిటీలో ఉన్నారు నాగార్జున గారు, రాజన్న షూటింగ్లో ఉన్నారు. రాజన్న వెళ్ళిపోయా. పొద్దుటే బయలుదేరితే 11 అలా వెళ్ళాము, బ్రేక్ ముందు కలిశాను.
బ్రేక్ తర్వాత ఇమ్మీడియట్గా షార్ట్ పెట్టారు, వచ్చారు. కుర్చీలో కూర్చున్నాను, నాగార్జున గారు అలా చూశారు. బాగుందమ్మా సీమటపాక, 10 నిమిషాలు చూశాను. ఆ, ఒక 10-15 మినిట్స్ ఏదైనా కథ ఉంటే చెప్పన్నాడు. అంతే, ఒక 5 మినిట్స్ మాట్లాడాం. బాగా తీసావు, అక్కడక్కడ కొన్ని సీన్స్ చూశాను నేను. ఆ, ఒక ఎంటర్టైన్మెంట్తో ఇలాగా సరదాగా ఏదైనా నాకు ఆ, అనగానే ఓకే సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా మామూలుగా గాల్లోనే ఉన్నానమాట. అంటే మనకున్న మైండ్ స్టేటస్కి చాలా బిగ్ డీల్ కుదిరింది. లైఫ్ టర్న్ అనేసి వచ్చి కథ వేస్తూనే వస్తాను ఇంకా రావటమే. అది చాలా పెద్ద కథ, నాగార్జున గారికి వేసింది అదిరిపోయే కథ అసలు. పద్మనాభ స్వామి టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో వేసాం. అప్పుడు అసలు కథ అనుకుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి. వేసాను, అయిపోయింది. ఈలోపు ఈ స్క్రిప్ట్ జరుగుతుంది 3 రోజుల నుంచి. అవును. మోహన్ బాబు గారు మలేషియా వెళ్ళారు, సింగపూర్ మలేషియానే వెళ్ళారు ఆయన. శనివారం వస్తున్నారు. ఆయన మలేషియా వెళ్ళారు. నాగార్జున గారు ఎప్పుడు చెప్తావు అన్నారు. అంటే నా దగ్గర కథ లేదు, ఉందని చెప్పేసా. కథ వేస్తున్నాం, అయిపోయింది. పద్మనాభ గుడి టెంపుల్ బ్యాక్ డ్రాప్, ఇది కథ అయిపోయింది, వేసాం. సోమవారం కలుస్తానండి అని చెప్పాను నాగార్జున గారికి. నేను చేసే మిస్టేక్ ఏంటంటే ఈ విషయం విష్ణుకి చెప్పా. ఓకే. ఇలా నాగార్జున గారి సినిమా వచ్చింది బాబు, మేము మన సినిమా ప్యారల్గానో లేదంటే దాని తర్వాతనే నేను పెట్టుకుంటాను, సోమవారం ఇలాగా నెరేషన్ ఉందని చెప్పా. అంటే అది మిస్టేక్ కాదు, చెప్పాను. చెప్పంగానే విష్ణు అన్నాడు, డాడీ వస్తున్నారు కదా, మన హీరింగ్ ఉంది సోమవారం. అంటే సరే, సోమవారం హీరింగ్. మలేషియా నుంచి ఆయన వచ్చేసారు, సండేనో సాటర్డేనో వచ్చారు. మండే కూర్చుందని కోన గారు, గోపి, రవి అందరూ సిట్టింగ్ చెప్పారు. నాగార్జున గారికి 11 o'clock టైం చెప్పాం. మోహన్ బాబు గారు 7 o'clock సిట్టింగ్ ఎప్పుడైనా సరే. నేనేమనుకున్నాను అంటే 7 o'clock సిట్టింగ్ అంటే 8-8:30 దాకా సిట్టింగ్ ఉంటుంది, 9కి అయిపోద్ది, లేదా 9:30 అవుద్ది, 10 అవుద్ది. మోహన్ బాబు గారి ఇంటి దగ్గర నుంచి పక్కనే అన్నపూర్ణ స్టూడియోస్ కదా, 1/2 అవర్లో వెళ్ళినా సరే 11కి వెళ్ళిపోతానులే, 1/2 అవర్ ముందే ఉంటాం అనుకున్నాను. ఎందుకంటే మోహన్ బాబు గారు టైం మీన్స్ టైం. అవును. పొద్దుటే 7 గంటలకు బయలుదేరితే 7 గంటలకు అనుకున్నాం కదా, 8 గంటలకు చెప్పారు మోహన్ బాబు గారి ఇంట్లో. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళంగానే టిఫిన్ పెట్టారు, టిఫిన్ చేసాం. 9 అయిపోయింది. నాకు టెన్షన్, వెళ్ళాలి 11 o'clock, ఈయనేమో సిట్టింగ్ ఇంకా మొదలవ్వలేదు. నేను కోన అందరం కూర్చొని ఒక కారు, మోహన్ బాబు గారు కారు వెళ్ళిపోతా ఉంది. కారు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విష్ణుకి ఒక ఇల్లు ఉండేది సార్, అక్కడికి వెళ్ళాం. 10 అయిపోయింది. లోపలికి వెళ్ళాం, అందరూ స్విచ్ ఆఫ్ చేయండి అయ్యా అని పిలిచి భోజనాలు తెప్పించండి అన్నాడు ఆయన. అమ్మా, భోజనాలు అక్కడే పోయి ఉంటుంది. అయిపోయింది. భోజనాలు అనగానే ఇంకేంటిది అని నేను వెంటనే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశా, నిర్మాత గారి అబ్బాయికి ఫోన్ చేసి, ఏమండి ఇలాగా మోహన్ బాబు గారి సిట్టింగ్ ఎక్స్టెన్షన్ అయ్యేలా ఉంది, నేను ఒక 3 o'clock రాగలను, నాగార్జున గారికి 11 అని చెప్పాను కదా, మీరు నాగార్జున గారు గోల్డ్ అండి, మీరు అనేం పట్టించుకోకండి, హ్యాపీగా ఆయన అసలు మీరు టెన్షన్ లేదు, మీరు సిట్టింగ్ అవ్వగానే రండి అన్నాడు. సిట్టింగ్ స్విచ్ ఆఫ్, సిట్టింగ్ స్టార్ట్, 2 hours. అందరూ సిట్టింగ్ అయిపోయింది, అదిరిపోయింది, సూపర్ అనుకున్నాం. భోజనం చేసాం, 2:30 అలా బయటకు వచ్చాం. ఫోన్ చేసా 3 o'clock, నాగార్జున గారు రేపు కలుద్దాం అన్నాను. అంటే ఓకే. నేను అప్పుడు కూడా అడిగా, సార్ నాగార్జున గారికి ఫోన్ చేసామన్నా సారీ చెప్పాను. అక్కలేదండి, నాగార్జున గారు అసలు మీరు అసలు దీన్ని చాలా చిన్న విషయం, ఆయన అసలు పట్టించుకోరు, వదిలేండి, రేపు మార్నింగ్ వెళ్ళి కథ చెప్పండి అన్నాడు. నేను రేపు మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళా. ఆయన డమర్కం షూటింగ్లో ఉన్నారు, అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్లో ఏదో జరుగుతుంది. బయటకు వచ్చారు, వచ్చి ఆ గార్డెన్లో చైర్లు వేసారు 2, అందరికి దూరంగా. వీళ్ళందరూ క్రౌడ్ ఉన్నారు, దూరంగా అదే ఫ్లోర్ ఎదురుగ్గా చిన్న గార్డెన్ ఉంటుంది, అక్కడే 16th ఫస్ట్ షాట్ తీసింది అక్కడే నేను. అక్కడ 2 చైర్లు వేసారు, కూర్చున్నాం.
ఏమయ్యా నా కోసం కథ చెప్పడానికి రోజుకి 10-15 మంది ట్రై చేస్తుంటారు. నేను నిన్ను ఫోన్ చేసి నాకు కథ చెప్పమంటే నువ్వు నాకు 11:00 టైం ఇచ్చి నువ్వు రాకుండా పోయావు. నేనేమనుకోవాలి? నేను 11:00 అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి కూర్చొని 11కి రాలేదు, 12కి రాలేదు, 1కి రాలేదు. నేను న్యూస్ పేపర్లు చూసి 2:00 దాకా 1:00 దాకా వెళ్ళిపోయాను. మీరు చెప్పారు కదా. అది పోస్ట్ అవ్వలేదు ఆయనకి. అబ్బా! ఆయనకి చెప్పలేదు ఈయన. అనగానే లేదు సార్ ఇలాగా అనగానే అక్కడి నుంచి మోహన్ బాబు గారి ఫోన్. నేను ఉండగానే మోహన్ బాబు గారి ఫోన్. ఇప్పుడు మోహన్ బాబు గారికి చెప్పాను సిట్టింగు 11:00 12:00 నాగార్జున సిట్టింగ్ అవ్వగానే అటు రావాలి. ఆయన ఫోన్ చేశారు. ఇలా అంటే నేను నాగార్జున గారి దగ్గర వెళ్తున్నా అంటే ఓపెన్గా ఉండటం కూడా ఒకసారి తెలియాలి. అది మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏమైన తర్వాత ఏం మాట్లాడాలి, అట్లాగా షెడ్యూల్ చేసుకోవడం అన్నది తెలియక ఇది ఓపెన్గానే నేను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గరకు వస్తానని చెప్పను. ఆయన ఫోన్ చేసి డైరెక్టర్ని కథ వింటున్నామట కదా అన్నట్టుగా ఆయన మామూలుగానే మాట్లాడారు. వచ్చాడు ఆయన. వచ్చి మోహన్ బాబు గారు సిట్టింగ్ ఉందా ఇప్పుడు అన్నాడు. అంటే అవును సార్ అన్న. నేను మంచోన్ని చాలా పాజిటివ్గా మాట్లాడతాను. మోహన్ బాబు గారు సీరియస్ మ్యాన్, ఆయనతో ఇలా ఉండదు. నువ్వు వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా కథ విషయం చూడు, మనం మళ్ళీ కలుద్దాంలే, టెన్షన్ పడొద్దు అన్న. ఇంకా అప్పుడు వెళ్ళటం మళ్ళీ కలవలేదు నాగార్జున్ని. ఎంతో ట్రై చేశాను, అది ప్యాచప్ అవ్వలేదు. దట్ ఈస్ బిగ్ అంటే సెల్ఫ్ మిస్టేక్ ఉంటుంది. మన చేతులారా మనం పాడు చేసుకున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అలాగే బాలకృష్ణ మంచి ప్రాజెక్టులు కొన్ని కలిసి రాక, కొన్ని మనకి చేతకాక, మనకు కథ అనుకున్న కథ చెప్పడానికి వెళ్ళి ఈ కథ కన్నా మంచి కథ చేద్దాం అనేసి రవితేజకి చెప్పకుండా వచ్చాను నేను 2 times. ఈ కథ కాదు, దీనికన్నా మంచి చెప్దాం అని అక్కడికి వెళ్ళి చెప్పకుండా వచ్చాను. 2 times తర్వాత ఏమనుకుంటారు వాళ్ళు, కథ చేయలేకపోతున్నాడు లేదా చెప్పలేకపోతున్నాడు. కరెక్ట్. సో అట్లాంటప్పుడు కథ సినిమా అంత పెద్ద 25 కోట్ల 30 కోట్ల సినిమా ఆ టైంలో ఎలా ఇస్తారు? సో అలాగా జరిగాయి. నాగార్జున గారి సినిమా జరిగేది కంపల్సరీ, బాలకృష్ణ గారి సినిమా జరిగేది. అవన్నీ కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి అన్నమాట.